వైజాగ్ ట్రైన్కి హైదరాబాద్కి వచ్చాడు. ఫస్ట్ టైం వాళ్ళు నేర్పారు. ఇదే సత్యం థియేటర్లో చూసాను సినిమా. ఫస్ట్ టైం వాళ్ళని నేర్పారు. ఈ రోజు నుంచి 6 రోజులు ఎవరు కూర్చుంటారో నాకు పరిచయం లేదు. ఒక 400 మంది థియేటర్లో కూర్చుంటే వాళ్ళతో మనకి పరిచయం లేకపోయినా ఎక్కడెక్కడి నుంచి వస్తారు, కానీ అందరితో కలిసి నవ్వు పంచుకోవచ్చు నేర్పారు. సినిమా పేరు వెంకి. మన రోహిత్ గారి సినిమా దర్శకత్వం సినిమా. ఇట్లా హ్యూమర్ ఎంత ఉంటూ, లాఫ్టర్ ఎంత ఉంటూ, నవ్వు పంచుకోవడం ఎంత ఉంటూ, చాలాసార్లు లైఫ్ లో మనకి ధైర్యం అవసరం, కమిట్మెంట్ అవసరం. ఇంకోటి బాగా ఇష్టమైన మనిషి, చాలా అందంగా ఉంటాడు, మిల్క్ బాగా ఉంటాడు. చూసుకోండి పాప మన ఊరికి బస్సు గర్ల్ఫ్రెండ్ ఉంది. మన ఊరికి బస్సు గర్ల్ఫ్రెండ్ ఉంది. సో మీరు ఏదో పూజలో బిజీగా ఉంటే ఎవరికి తెలియకుండా రాంబాబు బుల్లబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటారు. ఆ విషయం తెలిసిన పెళ్లి చేసి వెళ్ళిపోయి అనుకుంటే సబరి అని వాళ్ళ అమ్మ మేతెత్తి నువ్వు అక్కడ దిగులు వాళ్ళ ఫ్యామిలీ షాప్ ఉందంట. సినిమా స్టార్టింగ్ లో వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎవరో తాగేసి గుండె ఓవరాక్షన్ చేశాడు, వాళ్ళకి శాపం తగిలేసింది. ప్రతి 48 ఏళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషి చచ్చిపోతా ఉంటే ఈసారి అది నా మురారి. అప్పుడు నా మురారి వాళ్ళ భావన వచ్చినట్టు కదా, బయటికి వెళ్తే చచ్చిపోతాం అంటున్నావు, ఇక్కడ ఉంటే బతుకుంటాను గ్యారంటీ ఉందా అని. థింక్ అప్పుడు చెప్పాడు బాబు, సంకల్పం కన్నా గొప్పది ఏది లేదు, మనిషి తెలుసుకుంటూ ఏమన్నా చేయగలడు, తప్పు చేయనంత వరకు దీనికన్నా ఎదురగలడు. ఆయన మురారి చెప్పాడు. చిత్రం మురారి టుడే సూపర్ స్టార్, దెన్ ఆర్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శకత్వం కృష్ణవంశీ. ఇంకొక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్, ఒక కపుల్ ఇక్కడే ఈ 2 పేరుతోనే నాకు పరిచయం. వాళ్ళు కూడా అతని పేరు వెంకట్. అతని శైలిగా లవ్ చేశారు. వాళ్ళు ఒక సూపర్ లైఫ్ స్టోరీ. యాక్చువల్లీ వాళ్ళు కలిసినప్పుడల్లా వర్షం పడితే వర్షం పడితే కూడా కలిసేవాళ్ళు. సో మనోడు లవ్ లో పడ్డాడు ఒకేసారి. సేమ్ సీన్ ఆల్మోస్ట్ మన దగ్గర విలన్ కూడా వచ్చేసి లవ్ లో పడ్డాడు. చాలా ఎక్స్టెండ్ చేశాడు. మన వెంకట మీదకి మంచిగా పంపాడు. మావాడేదో మనోడిని తీసుకుని ఐస్ క్రీమ్ అక్కడికి వెళ్తుంటే ఎక్స్టెండ్ చేశాడు. మావాడేమో అసలు 60 ఉంటాడు, గట్టి మనిషి. అసలు కట్టర్ ఉంటాడు మావాడే. 60 ఉంటాడు. పంపు తీసి పెట్టాడు ఒక్కొక్కళ్ళు. అయినా వీటి రాలేదు. మా ఊరికి హ్యాండ్ స్పాట్ ఉంటుంది, పెట్రోల్ బంక్. వచ్చి వాడిని చెప్పాము సేవింగ్ మొదలు రెడీ చేశాడు. అప్పుడు మా ఊరు బెలగెట్టాడు. చాలా సింపుల్ గా పెట్రోల్ వాడి మీద పెట్టి లైట్ ఓపెన్ చేసి శైలి కోసం 10 సార్లు చావడానికి రెడీ, నువ్వు ఒక్కసారి నేను చేస్తావని అడిగాడు. నువ్వు రెడీయా? నేను రెడీ అన్నాడు. వెంకటని చూసి నేర్చుకున్నాను, మన ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా పెట్టి వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో పని తెలియలేము. చిత్రం వర్షం. నటినట్లు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష, ప్రకాష్ రాజ్ దగ్గరని, దర్శకత్వం శోధం. నేను ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడంటే, వీళ్ళందరూ నాకు పరిచయం ఎందుకు కడతాను. 20 ఏళ్ళు అయిపోయింది నాతోనే ట్రావెల్ చేస్తున్నారు, నాతోటే ఉన్నారు. సో ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ నా లైఫ్ లోకి తీసుకొచ్చాను. ఇది ఎందుకు కడతాను, మీకు ఒక 2 మనుషులు పరిచయం చేయాలండి. విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ అండ్ లవ్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యు ఆల్ టు వెరీ వెరీ స్పెషల్ పీపుల్. వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకుంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం మిమ్మల్ని నవ్విస్తారని, కదిలిస్తారని మీతో పాటు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీతో పాటు
జర్నీ చేస్తామని కోరుకుంటాను. వాళ్ళ పేరు శివ అండ్ మిత్ర. చిత్రం కథించండి నటీనటులు మానస సంతోషోదం, నిర్మాణం అజయ్ కుమార్ రాజు, యూవి క్రియేషన్స్, దర్శకత్వం అశ్విన్ చంద్రశేఖర్. సో ఎందుకు ఇక్కడ ఎందుకు పరిచయం అంటే, నేను చెప్పిన పాత్రని నాతో ఎందుకు ట్రావెల్ చేసి అంటే వాళ్ళు నేను ఇక్కడ కలిసాను కాబట్టి ట్రావెల్ చేసి. సో నా శివానిత్యాన్ని కూడా మీరు ఇక్కడే కలుసుకోవాలని కోరుకుంటున్నాను. సో ladies and gentlemen, respected person, media brothers and sisters, this is Kapil Film for all of you. Can you have a please?